ఏపీలో శాసనసభ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో 2 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని అధికార పార్టీపై దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవులు చేపట్టి వరుసగా యాత్రలు చేస్తూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోడీపై కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి అందరికీ తెలిసిందే. మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని మరోసారి ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు శాశ్వతంగా చంద్రముఖి, చంద్రగ్రహణం లాంటివి ఏమీ ఉండవని, చంద్రబాబు కాదు చంద్రముఖి అని, రక్తాన్ని పీల్చే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉండడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ, అమిత్ షాలను అపాయింట్మెంట్ అడిగి ఊరుకున్నాడు. కానీ టీడీపీ వాళ్లు మా చంద్రబాబును రాబాబు రాబాబు అని పిలుస్తున్నారని అన్నారు. అవసరమైతే చంద్రబాబు ఎవరి కాలైనా పట్టుకుంటాడు, అబద్దాలు ఆడడానికి వెనుకాడడు, మోసం చేయడానికి వెనుకాడడు, నాయి బ్రాహ్మణులను ఎస్సీలో కలుపుతానని, కాపులను బీసీలో కలుపుతానని, కులమతాలను మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడని, అందుకే ప్రజలంతా జాగ్రత్తగా గమనించి అమూల్యమైన ఓటును వైఎస్ జగన్మోహన్ రెడ్డికే వేయాలని సూచించారు. ఇక తాజాగా షర్మిల మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 1 కాదు 3 రాజధానులు కావాలని సీఎం జగన్ అన్నారని, ఇప్పుడు రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని షర్మిల అన్నారు. హామీలను కేంద్రం నెరవేర్చిందని వైఎస్ జగన్ అంటున్నారని వివరించారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేయని వ్యాపారం అంటూ ఏమీ లేదని, ఇసుకను దోచుకున్నాడని, గుట్కాలను అమ్ముకున్నాడని, వేరే రాష్ట్రంలో మందు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడని, అతడు చేయని వ్యాపారం అంటూ ఏమీ లేదని, అతడు దాడిశెట్టి రాజా కాదు అనుభవించి రాజా అని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టినా ఎక్కడా అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. 10 ఏళ్లలో 10 కొత్త పరిశ్రమలు కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. వైఎస్ఆర్ పాలన ప్రజల చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నట్లు షర్మిల వెల్లడించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనను ప్రజల గడప ముందు తీసుకువస్తానంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా ఆలోచించి ఓటు వేయండి, ఓటు జీవితాలను మార్చే ఆయుధమని సూచించారు.